మాటున నయవంచన, కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారీ, రాజధాని చుట్టుపక్కల జిల్లాల్లో పెద్ద ఎత్తున దందా, యథేచ్ఛగా నకిలీ నెయ్యి నూనెల ఉత్పత్తి కేంద్రాలు, ప్రముఖ కంపెనీల పేర్లతో విక్రయం. ఎంత ఘోరం అసలు ఇది! అంతా నెయ్యి ఆగమాగం తయారు చేస్తున్నారట, జంతువుల వ్యర్థాలతో నెయ్యి తయారు చేస్తున్నారట, బ్రాండెడ్ స్టిక్కర్లు వేస్తున్నారట, అవి తెచ్చి షాపులలో అమ్ముతున్నారు. షాపుల దగ్గర నుంచి మనం కొంటున్నాం, తింటున్నాం. ఎక్కడ? చెంగిచెర్ల, జియాగూడ, అంబర్పేట్, రామ్నాస్పుర, కబేలాల నుంచి జంతు వ్యర్థాలు నిబంధనల ప్రకారం చెంగిచెర్లలోని రెండరింగ్ ప్లాంట్కు తరలించాలి. అలా జరగడం లేదు. ఈ వ్యర్థాలు కొందరు కొనుగోలు చేసి రాజధాని చుట్టుపక్కల జిల్లాల పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇంకొందరు జంతువులను విక్రయించే కేంద్రాల నుంచి నేరుగా సేకరించి కల్తీ నెయ్యి నూనెల తయారీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఈ జంతు వ్యర్థాలను నెయ్యిగా మార్చే అనధికారిక కేంద్రాలు రాజధానితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో 70 నుంచి 100 ఉన్నాయట. ఎంత భయంకరం ఇది! అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీద ఎంత ప్రభావం చూపిస్తాయి ఇవి. బాగా ఆకలిగా ఉంది కదా అని అప్పటికప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఏదో బండిపైనో అంతగా పరిశుభ్రంగా లేని హోటల్లోనూ భోంచేస్తున్నారా? వేడి వేడి పొగలొస్తున్నాయని బిర్యానీని ఆబగా లాగించేస్తున్నారా? ఏదో చిన్నపాటి దుకాణంలో స్వీట్లు కొని తింటున్నారా? అయితే మీ ఆరోగ్యం గుల్లైనట్లే. ఎందుకంటే మీ ఆహార పదార్థాల్లో వాడిన నెయ్యి లేదా నూనె కుళ్ళిన జంతు వ్యర్థాలతో తయారు చేసింది అయి ఉండొచ్చు. ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా! ఎంత ఘోరం అసలు ఇది! అలాంటి వాటితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలోని అనేక అవయవాల పనితీరు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇగో జల్పల్లి న్యూ బాబానగర్ శివారులోని కేంద్రానికి వాహనంలో తీసుకొచ్చిన జంతు వ్యర్థాలను పెద్ద బాండీలో వేస్తున్న దృశ్యం. ఇగో చూసిరా? రాజేంద్రనగర్ సర్కిల్లో హసన్ నగర్లో సున్నంలో కలిసి కరిగిన కలేబరాలట. ఇక్కడ కలేబరాలు ఎముకలు జంతు వ్యర్థాలతో తయారైన నెయ్యి డబ్బాల్లో రవాణాకు సిద్ధం అయిపోయి. మనం ఆడనో ఇన్నో బయట తినేది మన శరీరంలోకి వెళ్ళిపోతున్నది. డాక్టర్లు చెప్తున్నారు గుండెపోటు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. కల్తీ నెయ్యి నూనెలతో చేసిన పదార్థాలు తింటే గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలే కాకుండా ఉదరకోశ, పెద్ద పేగు క్యాన్సర్లు వస్తాయట. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉన్నది. టేప్ వర్మ్, సిస్టోసర్కోసిస్ పరాన్న జీవులు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసినా అవి చనిపోవట. అవి మన శరీరంలోని మెదడు, కాలేయం, పేగుల్లోకి చేరుతాయి. ఫలితంగా మూత్రపిండాలు, కాలేయం, ఇతర శరీర భాగాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. గుండె నాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతున్నది. మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడడం వల్ల బ్రెయిన్ హేమరేజ్కు కారణమవుతున్నది. పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు మాట పడిపోయే ప్రమాదం ఉన్నది. కల్తీ నూనెల రంగు, వాసన సాధారణ నూనెలలో ఉండేందుకు రసాయనాలు కలుపుతారు కాబట్టి త్వరగా జీర్ణం కావు. శరీరంలో విష పదార్థాలను వడపోసే కాలేయాన్ని కూడా ఈ రసాయనాలు దెబ్బతీస్తాయి. కిడ్నీల వైఫల్యానికి కారణమవుతాయి. ఇలాంటి నూనెలను పదే పదే వేడి చేసి వాడటం వల్ల ఉదరకోశ, పెద్ద పేగు క్యాన్సర్లు వస్తాయి. తద్వారా మృత్యువును కొని తెచ్చుకున్నట్లే. ఈ నూనెలతో చేసిన పదార్థాలు తిని కల్తీ నూనెగా గుర్తించలేం, ల్యాబ్లలో పరీక్షించాల్సిందే. అందుకే రోడ్ల పక్కన పరిశుభ్రత లేని హోటళ్లలో తినకూడదు. ఇంట్లో వండిన ఆహార పదార్థాలు తినడమే మేలు. డాక్టర్ ప్రణీత్, సీనియర్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్. సో డాక్టర్స్ చెప్తున్నారు ఎంత భయంకరమైన విషయం ఇది. ఎట్లా తయారు చేస్తారట అంటే జంతు వ్యర్థాల్లో గొడ్డు మాంసానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయట. ఆ వ్యర్థాలు 2 రోజుల పాటు అట్లాగే వదిలేస్తారట. దీంతో అవి కుళ్ళిపోయి వాటిలో నుంచి పెద్ద పెద్ద పురుగులు పుట్టుకొస్తాయట. ఇది తిన్న తర్వాతనే తినడం మానేద్దాం మనం. బయట ఫుడ్ ముఖ్యంగా రోడ్ల మీద అక్కడ ఇక్కడ ఒకవేళ మనోడు జెన్యూన్గా చేస్తాడు అని అనుకుంటే వెళ్ళి తినండి. కానీ అలా కుళ్ళిన వ్యర్థాలను 3 నుంచి 4 టన్నుల బాండిల్లో వేసి 2 నుంచి 3 రోజుల పాటు రెయిన్ బవళ్ళు మరిగిస్తారట ఆ పురుగులు వచ్చిన తర్వాత. దీనివల్ల వ్యర్థాల్లో ఉన్న ఎముకలు, ఇతర వ్యర్థాలు కరిగి పేస్ట్ మాదిరిగా తయారవుతుందట. దీన్ని చల్లార్చి 20 లీటర్లు, 40 లీటర్ల డబ్బాల్లో పోస్తారట. ఈ డబ్బాలపైన పేరొందిన కంపెనీల స్టిక్కర్లు అతికించి అమ్మకానికి పంపిస్తారు. పాత బస్తీలో నుంచి డబ్బాలను, స్టిక్కర్లను సేకరిస్తారు. తయారీ కేంద్రాల్లో 20 లీటర్ల డబ్బా 300కే విక్రయిస్తారు. ఇక్కడి నుంచి రవాణా అయిన డబ్బాలు 3-4 చేతులు మారి కొంతమంది హోల్సేల్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. పేరొందిన కంపెనీలు తయారు చేసిన నెయ్యి, నూనెల్లో కొందరు వ్యాపారులు ఈ కల్తీ, నకిలీ నూనె, నెయ్యి కొత్త కలుపుతారట.
కల్తీ చేసినట్లు అనుమానం రాకుండా వాటిలో కొన్ని రసాయనాలు కలుపుతారట. కొంతమంది వీధి వ్యాపారులు వీటినే తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. బిర్యానీ, వీధి వంటకాల్లో ఈ నెయ్యినే ఉపయోగిస్తున్నారు. కల్తీ నెయ్యి పూణే, ముంబై మరికొన్ని ప్రాంతాలకు రవాణా అవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఒక్కో తయారీ కేంద్రంలో వారానికి 50 నుంచి 60 టన్నులు ఉత్పత్తి అవుతున్నది. మరి ఏం చేస్తున్నారా అధికారులు? మింగుడేనా ఏముంది, వెనకాల నుంచి జేబులు నిండుతాయి. ఎంత భయంకరం ఇది! అసలు ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సింది వీటి మీద ఫోకస్ చేయాలి. మీరు చూడండి, అసలు ఆఫీసర్లు ఉంటారేమో అనుకోండి, దీనికి సంబంధించి ఒక్క ఆఫీసర్ ఉన్నాడు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారో అనుకోండి, రిక్రూట్మెంటే లేదు. చాలా మెడికల్ షాపుల్లో దొంగ మందులు అమ్ముతూ ఉన్నారు, నాసిరకమైన మందులు అమ్ముతూ ఉన్నారు. మొన్న ఆ మధ్య మెడ్ప్లస్కి సంబంధించిన దందా ఒకటి బయటపడ్డది. డ్రగ్ అధికారులు ఉన్నారేమో కనుక్కోండి, లేరు.